హలో వెల్కమ్ టు D6. నేను ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఇవాళ చాలా వెరీ ఇంపార్టెంట్ టాపిక్. డిసెంబర్ 9 ఒకవైపు మొత్తం ఉత్సవాలు జరిగినాయి కాకమన్నా, ఎందుకంటే శ్రీమతి సోనియా గాంధీ గారు 6 జన్మదిన సందర్భంగా మన తెలంగాణ ఇచ్చారు. సంతోషం. తెలంగాణ 1200 బలిదానాల తర్వాత అట్లాగే తెలంగాణ ఒక ఘోష, ప్రజల ఘోష, మొత్తం సకల జనుల సమ్మె, పెద్ద ఎత్తున తెలంగాణ యావత్తు అన్ని వర్గాల సబ్బండ వర్గాల ఉద్యమ ఫలితంగా ఇవాళ డిసెంబర్ 9న ప్రకటన వచ్చింది. వచ్చి మళ్ళీ తిరిగి వెనుకకు పోయిన తర్వాతనే కదా ఈ ఆత్మహత్యల బలిదానాలని. అందుకే రేవంత్ రెడ్డి ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు కాబట్టి ఈ 1200 బలిదానాలను చూసిన తర్వాత ఆయన అన్నది ఏంటంటే, సోనియా గాంధీ బలి దేవత అని చెప్పేసి అన్నాడు. తెలంగాణ ప్రజల పాలిట బలి దేవత అన్న సోనియా గాంధీనే ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్లో పిసిసి ప్రెసిడెంట్ తెచ్చుకొని అట్లాగే ముఖ్యమంత్రి అయి సీనియర్లు అందరినీ తొక్కేసి ఆయన ముఖ్యమంత్రి అయి ఇవాళ వేల కోట్ల రూపాయలు ఢిల్లీకి ఆ సూట్ కేసులన్నీ తీసుకెళ్ళి ఇవాళ ఆయన ముఖ్యమంత్రి కాగలిగాడు. సంతోషం. కానీ ఇవాళ డిసెంబర్ 9 మొత్తం తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహం, గతంలో ఉన్న విగ్రహాన్ని, అది వెలమదొరల విగ్రహం గాను ఇప్పుడు రెడ్డిదొరల విగ్రహం గాను అభివర్ణిస్తున్న కార్యాచరణ మనకు కనపడుతుంది. మందకృష్ణ మాదిగ గారు అయితే దీని తెలంగాణ తల్లి ఎవరైనా చెప్పుకునే అర్హత ఉందంటే అది చాకలి ఐలమ్మను మాత్రమే అని చెప్పేసి ఆయన మొదటి నుండి సామాజిక తెలంగాణ ఎజెండాలో భాగంగా వారు అభివర్ణించడం జరిగింది. సో అందులో భాగంగానే ఇవాళ రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తున్నాడు. సో కాబట్టి ఇవాళ ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉన్నది. నెక్స్ట్ వీడియోలో ఆ అంశాన్ని మనం మాట్లాడుకుందాం. అయితే దానికంటే ముందు ఇవాళ డిసెంబర్ 9 ఎందుకు ఇవాళ దక్షిణాదికి చీకటి రోజు? తెలంగాణకు వెలుగు రోజు అయితే దక్షిణాదికి చీకటి రోజు. అది ఎందుకు తెలంగాణకు వెలుగు రోజు అయింది, దక్షిణాదికి ఎందుకు చీకటి రోజు అయింది అనేది ఇవాళ మనం చర్చనీయాంశంగా చూడాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి, ప్రకటన వచ్చింది కాబట్టి, అది తెలంగాణ రాష్ట్రాన్ని జూన్ 2న అమలు చేశారు కాబట్టి, ఆ ప్రకటన వచ్చిన రోజు కాబట్టి అది తెలంగాణకు అది వెలుగు రోజుగా, అంటే తెలంగాణ ప్రజల ఆకాంక్ష అమలైన రోజుగా మనం దాన్ని భావించవచ్చు. అయితే తెలంగాణకు అమలైనంత మాత్రాన ఇవాళ తెలంగాణ బలిదానాలు కాకుండా అమలైందా అంటే లేదు. తెలంగాణ 1969 నుండి మొదలుకుంటే 2009 వరకు కూడా మలిదశ ఉద్యమంలో కూడా బలైంది మొత్తం విద్యార్థులే. 2010 తర్వాత కూడా అంటే 14 వరకు కూడా బలైందంతా కూడా తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులు, అమరులు, అలాగే పోలీస్ కిష్టే లాంటి వాళ్ళు, ఇంకా కొంతమంది ఉద్యోగులు కూడా ఇందులో మరణించడం జరిగింది. అంటే వీళ్ళంతా సబ్బండ వర్గాలే. ఒక ఈశాన్ రెడ్డి, ఇంకో రెడ్డి తప్ప, ఇద్దరు తప్ప మిగతా వాళ్ళంతా కూడా 1198 మంది బడుగు బీసీ, ఎస్సీ, ఎస్టీలు మాత్రమే. శ్రీకాంతాచార్యుని మొదలైన ఈ అమరత్వం ఇవాళ వందలాది మంది ప్రాణాలను బలి తీసుకుంది. దానికి కారణం ఏంటంటే డిసెంబర్ 9 ఏవైతే ప్రకటన వచ్చిందో ఆ ప్రకటన నుండి వెనుకకు పోయిన సోనియా గాంధీ గారు డిసెంబర్ 10న విద్యార్థి ఉద్యమాల ఫలితంగా చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని ప్రకటించిన విద్యార్థులు వారి పోరాట ఫలితంగా ఏదైతే డిసెంబర్ 9న భయపడి 10వ తారీఖు రోజు లక్షలాది మంది విద్యార్థులు అసెంబ్లీని ముట్టడించి అసెంబ్లీని కూల్చేసి ఇవాళ పెద్ద ఎత్తున హింస జరిగే అవకాశం ఉందని చెప్పి సెంట్రల్ ఇంటెలిజెన్స్, కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గం ఆ రోజు భావించి నా కారణంగానే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడమని చెప్పి ఆనాటి హోమ్ మినిస్టర్ చిదంబరం గారు మాతో మాట్లాడు. మేమైతే తెలంగాణ ఉద్యమ జేఏసీగా నేను చైర్మన్గా ఉన్నాను. దాంట్లో కార్యదర్శిగా మన దిలీప్ కుమార్ మాజీ ఎమ్మెల్సీ గారు ఉన్నారు. మేమంతా పోయినప్పుడు అక్కడ ఆనాటి కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేసిన చిదంబరం గారు చాలా స్పష్టంగా చెప్పారు, మేము విద్యార్థి ఉద్యమానికి మాత్రమే భయపడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చాము, వాళ్ళ అమరత్వానికి మాత్రమే భయపడ్డాం తప్ప మేము ఏ రాజకీయ పార్టీకి, కేసీఆర్కు, కోదండరాంకు, ఇంకొక రెడ్డికి, రావుకు, వెలమకు, ఎవరికి దొరకు, లేకపోతే బ్రాహ్మణానికి ఎవరికి భయపడి చేయలేదు. మేము భయపడ్డదల్లా కేవలం విద్యార్థి ఉద్యమానికి మాత్రమే అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఆ రకంగా విద్యార్థుల బలిదానాల మీద వచ్చిన తెలంగాణ రాష్ట్రం ఆ విద్యార్థులకు ఇవాళ మోసం చేసింది. విద్యార్థులకు రావాల్సిన వాటా ఇవ్వలేదు, నిరుద్యోగులకు రావాల్సిన వాటా ఇవ్వలేదు. ఇవాళ
ఏ నిరుద్యోగులు అయితే మా ఉద్యోగాలు మాకు వస్తాయి అనుకున్నారో వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి రాని పరిస్థితి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా చాలా చీటింగ్ చేసి నిరుద్యోగులను అణిచివేసి ఇవాళ జీవో 29 తీసుకొచ్చి వాళ్ళకి అన్యాయం చేసిన చరిత్ర ఎవరిదైనా ఉందంటే అది రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మరి డిసెంబర్ 9 దక్షిణాదికి ఎందుకు చీకటి రోజు అనే అంశాన్ని మనం కనుక పరిశీలిస్తే అది ఉత్తరాది 303 స్థానాలు ఇప్పటికీ ఉన్నాయి. బీజేపీకి 303 స్థానాలు రావడానికి కారణం ఏంటంటే అది ఉత్తరాది నినాదాన్ని తీసుకున్నది ఒకే దేశము, ఒకే భాష, ఒకే మతం. అంటే ఒకే దేశము భారతదేశం అంటే ఉత్తరాది ఆధిపత్యం, ఒకే మతం అంటే హిందూ మతం, ఒకే భాష అంటే హిందీ భాష. ఈ మూడిటి నినాదాలను ఎత్తుకున్న బీజేపీ ఇవాళ ఈ దేశంలో మతం పునాదిగా తన యొక్క మత ఎజెండాను అమలు చేయడానికి ఈ మూడింటిని ఉత్తరాది ఆధిపత్యంలో భాగంగా బీజేపీ ఇవాళ 11 ఏళ్ళుగా పరిపాలిస్తుంది. కానీ సెక్యులరిజం పేరుతో ఈ దేశాన్ని 55 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ డిసెంబర్ 9 ప్రకటనకు కారణం కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ మరి డిసెంబర్ 9 తెలంగాణ ఇచ్చిన పార్టీ, ఆంధ్రప్రదేశ్ని విభజించిన పార్టీ. తెలంగాణ పేరుతో మరి ఉత్తరప్రదేశ్ను ఎందుకు విభజించలేదు? ఆనాటి ముఖ్యమంత్రి కుమారి మాయావతి గారు బహుశా నేను అనుకుంటా 1998లో అనుకుంటా, లేదంటే ఇంకా ఇయర్ కరెక్ట్గా మనం క్లియర్గా మనం చూసుకుంటే గూగుల్లో సెర్చ్ చేస్తే తెలుస్తుంది. బట్ మాయావతి గారు అసెంబ్లీ తీర్మానం చేసి ఉత్తరప్రదేశ్ను 4 రాష్ట్రాలు చేయమని చెప్పేసి వారు ఆ రోజు అసెంబ్లీ తీర్మానం చేస్తే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేసింది, పట్టించుకోలేదు. అట్లాగే తర్వాత బీజేపీ కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ కూడా ఆ అంశాన్ని పక్కన పడేసింది. ఇవాళ దక్షిణ భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ను మాత్రమే విభజించింది. ఉత్తర భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రమైన యూపీని ఎందుకు విభజించలేదు? ఈ రోజు వరకు కూడా ఎందుకు విభజించలేదు? 11 ఏళ్ల తర్వాత కూడా ఎందుకు విభజించలేదు? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్ బలమైన రాష్ట్రము, 42 ఎంపీలున్న రాష్ట్రము. ఆ రాష్ట్రాన్ని తెలంగాణ పేరుతో విభజించిన ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్లో బుందేల్ఖండ్, హరితప్రదేశ్, తర్వాత ఇట్లా 4 రాష్ట్రాల యొక్క ఉద్యమం అక్కడ నడుస్తుంది. బుందేల్ఖండ్ అనేది 150 సంవత్సరాల క్రితం మొదలైన ఉద్యమం. కానీ ఇవాళ ఉత్తరప్రదేశ్ను అసెంబ్లీ తీర్మానం ఉన్నప్పటికీ విభజించకుండా తలుపులేసి మరి అసెంబ్లీ తీర్మానం లేకపోయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ను విభజించి ఇవాళ దక్షిణాదిని వీక్ చేశారు. దక్షిణాదిలో అత్యంత కీలకంగా ఉన్న రాజశేఖర రెడ్డి గారిని కనుమరుగు చేశారు. దక్షిణాదిలో ఇవాళ ఆయన కాబోయే ప్రధానమంత్రిగా ఎదిగే స్థితిని కోల్పోవడానికి కారణం కూడా ఆనాటి కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఇలా మొత్తం మీడియా అంతా కూడా ఎక్కుస్తున్నారు. సో ఈ క్రమంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన దక్షిణాది నేతను కోల్పోవడమే కాకుండా ఇవాళ మొత్తం తెలంగాణ అంటే దక్షిణాదిలో అతిపెద్ద ఆంధ్రప్రదేశ్ 42 ఎంపీలు ఉన్న రాష్ట్రాన్ని విభజించి చిన్నగా చేసేసి దక్షిణాదిని వీక్ చేసేసి ఉత్తరాదిని మాత్రం అట్లనే కొనసాగించింది. ఆంధ్రప్రదేశ్ కంటే 100 రెట్లు వెనకబడ్డ ఉత్తరప్రదేశ్ను, అన్ని రంగాల్లో వెనకబడ్డ ఉత్తరప్రదేశ్ను ఎందుకు విభజించలేదు? ఇలా సోనియా గాంధీ గారు మరియు బీజేపీ అండ్ కాంగ్రెస్. బీజేపీ కాంగ్రెస్ 2 కూడబలుకొని ఇవాళ ఉత్తరాది పార్టీలు 2 కాబట్టి ఈ దేశంలో 80 ఎంపీలు అతిపెద్ద రాష్ట్రం కాబట్టి ఇవాళ ప్రధానమంత్రిని కానీ, స్పీకర్ని కానీ, రాష్ట్రపతిని కానీ, ఉపరాష్ట్రపతిని కానీ మొత్తం కేంద్రంలో కీలక శాఖలన్నీ వాళ్ళ చేతుల్లో ఉండాలంటే, ఉత్తరాది వాళ్ళ చేతుల్లో ఉండాలంటే ఖచ్చితంగా ఉత్తరప్రదేశ్ వాళ్ళ చేతుల్లో ఉండాలి. కాబట్టి ఆ ఉత్తరప్రదేశ్ని వాళ్ళు పెంచకుండా ఇవాళ ఆంధ్రప్రదేశ్ మాత్రం పెంచడమే కాకుండా దక్షిణాదిలో నుండి వచ్చి కూడా ఇలా రాజ్యసభ కొట్టుకుపోయారు. తెలంగాణ నుండి రాజ్యసభ సింగిల్ కొట్టుకుపోయిండు. అట్లాగే రాహుల్ గారి మొన్నటి దాకా వయనాడులో 10 ఏళ్ళు ఎంపీగా ఉన్నాడు. తిరిగి వాళ్ళ చెల్లెని తీసుకొచ్చి వయనాడులో గెలిపించిండు. అంటే దక్షిణాదిలో దండయాత్ర చేస్తూ మన మీద దండయాత్ర చేస్తూ మాకు ఉన్నాయే తక్కువ 130 స్థానాలు అంటే ఆ 130 స్థానాల్లో మళ్ళీ తిరిగి వాళ్ళ ఉత్తరాది వాళ్ళే వచ్చి ఎంపీలు అయితే మరి దక్షిణాది వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏం కావాలి? దక్షిణాది ప్రజలు మనుషులు కాదా? దక్షిణాది వాళ్ళ లీడర్లు కాదా? దక్షిణాది అస్తిత్వం కాదా? ఈ దేశ నవనిర్మాణంలో అత్యధిక పన్నులు కడుతున్నది, సుమారు 40% పన్నులు చెల్లిస్తున్నది దక్షిణాది కాదా? అసలు అంత పెద్ద రాష్ట్రము, 85 కోట్ల జనాభాను ఉత్తరాది వాళ్ళు కడుతున్న పన్నుల శాతం చూసుకుంటే వాళ్ళు 5 నుండి 10% వరకు మాత్రమే పన్నులు కడుతున్నారు. మరి వాళ్ళు దాదాపుగా 303 స్థానాలు ఎంపీలు ఉత్తరాది ప్రాంతంలో ఉంటే 130 స్థానాలు మాత్రమే దక్షిణాదిలో ఉన్నాయి. అందులో ఇప్పుడు డీలిమిటేషన్ 2026 వచ్చిన తర్వాత ఈ 30 స్థానాలు కూడా కోల్పోయి
100కు పరిమితమయ్యే పరిస్థితి ఇవాళ దక్షిణాదిలో ఉంది. ఎందుకంటే ఇక్కడ జనాభా తక్కువగా ఉంది. సో జనాభా అత్యంత తక్కువగా ఉన్నది ఉత్తరప్రదేశ్లో. ఒక్కొక్క కమ్యూనల్ చదువుకోని వాళ్ళు, నిరక్షరాస్యులు, పిచ్చిన అంటే ఒక మూర్ఖపు జాతిగా ఇలా ఉత్తరాది ప్రాంతం ఉందనేది నేను చెప్తున్నమాట కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్. నార్త్ ఈజ్ ఎ కమ్యూనల్, నార్త్ ఈజ్ ఇర్రేషనల్, అన్సైంటిఫిక్ అని చెప్పేసి 1955లోనే వాళ్ళు అట్లా ఉంటారు కాబట్టి వాళ్ళకు ఢిల్లీని వదిలేయండి. దక్షిణాది వాళ్ళు సో సాఫ్ట్ సెక్యులర్, వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు కాబట్టి ఇక్కడ దక్షిణాదికి దేశ రెండవ రాజధానిగా హైదరాబాద్ చేయండి అంటే ఇంతవరకు పట్టించుకొని ఉత్తరాది పాలకులు హైదరాబాద్ దేశ రెండవ రాజధాని చేయలేదు, దక్షిణాది సుప్రీంకోర్టు బెంచ్ చేయలేదు, దక్షిణాది డెవలప్మెంట్ కౌన్సిల్ ఇవ్వలేదు, దక్షిణాది ప్రత్యేక రిక్రూట్మెంట్ బోర్డు ఇవ్వలేదు, దక్షిణాది డెవలప్మెంట్ కౌన్సిల్ నిధులు ఇవ్వలేదు, అలాగే ద్రవిడ భాషల అభివృద్ధికి నిధులు ఇవ్వలేదు, విభజన హామీలు నెరవేర్చలేదు. అంతేకాకుండా కావేరి జల వివాదాన్ని పరిష్కరించలేదు. కర్ణాటక తమిళనాడు మధ్యలో ఉన్న అట్లాగే కృష్ణా గోదావరి జల వివాదాన్ని పరిష్కరించలేదు. అట్లాగే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, పోలవరం జాతీయ హోదా ఇవ్వలేదు, కాళేశ్వరం జాతీయ హోదా ఇవ్వలేదు. అట్లాగే కర్ణాటక తమిళనాడుకు రావాల్సిన వాట ఎక్కడ ఇవ్వలేదు, కేరళ అయితే అసలే పట్టించుకోలేదు. మరి ఇట్లాంటి దుర్మార్గమైన పరిపాలన ఇవాళ కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా చేస్తుంది. కాబట్టి ఈ రెండు ఉత్తరాది పార్టీలు ఇవాళ దేశంలో పూర్తిగా ఉత్తరాది ఆధిపత్యంలో కొనసాగిస్తూ వాళ్ళ డిసెంబర్ 9వ తారీఖున శ్రీమతి సోనియా గాంధీ గారు కేవలము ఆంధ్రప్రదేశ్ని మాత్రమే వించి ఉత్తరప్రదేశ్ని వేయించకపోవడానికి కారణం ఏంటంటే ఆమె ఉత్తరాది ఆధిపత్యాన్ని ఈ దేశంలో కొనసాగిస్తున్నది. ఆమె కాకుండా నరేంద్ర మోడీ కూడా ఇలా గాంధీనగర్ ఎంపీగా ఉండి ఆ గాంధీనగర్ ఎంపీగా ఉన్నవాడు కాస్త వారణాసి ఎంపీగా మారాడు. ఎందుకు? తన గాంధీనగర్ మధ్య భారతదేశంలో ఉన్నది. మన మధ్య భారతదేశంలో ఉన్న ఎంపీ స్థానం వద్దనుకొని చెప్పేసి ఉత్తర భారతదేశ ఎంపీగా ఆయన మారిపోయి ఇలా అయోధ్యలో రామాలయం కట్టిండు. సో కాబట్టి ఇలా ఆయన ఉత్తరాది ముద్ర వేసుకున్నాడు. కాబట్టి ఇవాళ ఉత్తరాది ముద్ర వేసుకుంటున్న బీజేపీ, ఉత్తరాది ఆధిపత్యంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్లు రెండు ఒకటే. ఈయన రాజ్యాంగం పేరు చెప్పుకున్న ఆయన నిజమైన సెక్యులర్ వాది కాదు రాహుల్ గాంధీ. వాళ్ళు రాజ్యాంగం మన ధర్మాన్ని పేరు మీద లేదంటే మతం పేరు మీద వాళ్ళు ముందుకెళ్ళిన వాళ్ళు ఈ భారత రాజ్యాంగానికి లోబడి ఉండే వ్యక్తులు కాదు, సెక్యులర్ వాదులు అసలే కాదు. ఈ రెండు ఉత్తరాది ఆధిపత్య పార్టీలు దేశాన్ని ద్రోహం అన్ని రంగాల్లో వెనుకకు నెట్టేస్తున్న పార్టీలు. కాబట్టి ఇవాళ చాలా స్పష్టంగా మనం గమనించాల్సింది ఏంటంటే డిసెంబర్ 9 ఇవాళ మనకి ఎంత వెలుగు రోజు. తెలంగాణ వాళ్ళకి దక్షిణాదికి చీకటి రోజు, దక్షిణాది మీద దండయాత్ర చేసిన రోజు, దక్షిణాదిని అణచివేసిన రోజు, దక్షిణాది నుండి ఎవరు ప్రధానమంత్రి కాకుండా, దక్షిణాది నుండి ఎవరు భవిష్యత్తులో ప్రధానమంత్రి కాకుండా కుట్రవని ఇలా దక్షిణాదిని చీల్చేసిన రోజు. కాబట్టి ఇది చీకటి రోజు. ఇట్ ఈస్ ఎ బ్లాక్ డే ఫర్ సౌత్ ఇండియా. కాబట్టి మిత్రులారా, మళ్ళీ మీరంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, దీన్ని ఆదరించండి. దక్షిణాది ఉద్యమంలో భాగంగా మన ఛానల్ వచ్చింది కాబట్టి ఈ ఉద్యమాన్ని సక్సెస్ చేయడానికి, దక్షిణాది ఆత్మ గౌరవాన్ని, అస్తిత్వాన్ని, హక్కులను కాపాడడానికి ఇవాళ మీరంతా సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను మనవి చేస్తాను.